హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఇప్పుడు మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలు, పోషక విలువలు ఉన్న చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే 3 రకాల గింజలతో మంచి స్నాక్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక పెద్ద బౌల్లోకి 1 కప్పు అలసందలు, 1 కప్పు బఠానీలు, 1 కప్పు శనగలను తీసుకుని కొంచెం ఉప్పు, పసుపు వేసి, ఎందుకంటే ఏదన్నా పురుగు పట్టకుండా పెస్టిసైడ్స్ వేసి ఉంటారు, అందుకే బాగా కడిగి ఆ నీళ్లను వంపేయాలి. గుండె ఆరోగ్యానికి, ఎముకల బలానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించటానికి, అధిక బరువును నియంత్రించటానికి, రోగ నిరోధక శక్తిని పెంచటానికి, జుట్టు ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ గింజలన్నింటినీ ఒక కుక్కర్లో పోసుకుని, ఆ తర్వాత గింజల పై వరకు నీళ్లను పోసుకొని కొంచెం పసుపు కూడా వేసి ఒక 8 hours నాననివ్వాలి. అంటే నైట్ నానబెట్టుకుంటే ఉదయం ఉడకపెట్టుకోవచ్చు, లేదంటే ఉదయం నానపెడితే కనుక ఈవినింగ్ ఉడకపెట్టుకోవచ్చు. కుక్కర్లో 3 స్టీమ్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఆ తర్వాత మనం ఈ స్నాక్ రెసిపీకి కావాల్సినన్ని ఒక బౌల్లోకి తీసుకుని, మిగిలిన పప్పులని ఒక బాక్స్లోకి తీసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3-4 days వరకు మనం కర్రీస్లోకి, తాళింపులలోకి వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 3 క్యారెట్లని సన్నగా తురుముకొని, ఆ తర్వాత ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 3-4 పచ్చిమిర్చి, అంటే మీరు తినే కారాన్ని బట్టి. ఆ తర్వాత మామిడికాయ తురుము కొద్దిగా, కొంచెం కొబ్బరి తురుము అన్నమాట, లేదంటే కొబ్బరి పౌడరు. ఇవన్నీ ఉడికించిన గింజల్లోకి అలాగే కూడా కలుపుకోవచ్చు, కానీ ఎక్కువసేపు నిల్వ ఉండదన్నమాట. ఉల్లిపాయలు కూడా పచ్చిగా ఉంటాయి కదా, లైట్గా తాళింపు వేసుకుంటే మనం కొంచెం లేట్గా తింటే కూడా టేస్ట్ మారిపోకుండా ఉంటుంది. ముందే వేయించి పెట్టుకున్న తాళింపు గింజలు, ఎండుమిర్చి అన్నమాట. లేదంటే మీరు ఫస్టే కొద్దిగా ఆయిల్ తీసుకుని, తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని వేయించుకుంటే కూడా సరిపోతుంది. ఆనియన్స్ మెత్తపడితే చాలు, ఎక్కువగా వేగాల్సిన పని లేదనమాట. ఇంకా నెక్స్ట్ తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము, ఆ తర్వాత పులుపు కోసం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును కొద్దిగా వేస్తున్నాను. లేదంటే మీరు లాస్ట్లో నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది. ఇక అవి లైట్గా ఊరికే కలుపుకోవటం అంతే, వేగాల్సిన పని లేదు క్యారెట్ కూడా. ఇప్పుడు కొంచెం సాల్టు, మీరు ఇంగువ ఫ్లేవర్ కనుక ఇష్టపడేట్లయితే కొద్దిగా ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఉడకపెట్టుకున్న గింజలను కూడా బాండీలోకి వేసి అన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇందులో నేను క్యారెట్ తురుము మాత్రమే వేసానండి. మీరు కావాలంటే కొద్దిగా బీట్రూట్ తురుము, సొరకాయ తురుము ఇలా వేసి అందులో కలుపుకొని తిన్నట్లయితే ఇంకా అన్ని రకాల పోషకాలు బాగా అందుతాయి. పిల్లలకు కూడా బాగా హెల్తీ ఫుడ్ అన్నమాట. అన్ని రకాల విటమిన్స్, ప్రోటీన్స్ అందుతాయి. పోషకాహార లోపం నుంచి కూడా బయటపడవచ్చు. ఫైనల్గా కొద్దిగా ఎండు కొబ్బరి పొడి కూడా చల్లుతున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే ఆ పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి బదులు ఇది 1 కప్పు తిని మజ్జిగ తాగే అలవాటు ఉంటే మజ్జిగ, లేదంటే పాలు తాగే అలవాటు ఉంటే 1 కప్పు పాలు తాగినట్లయితే ఇంకా మధ్యాహ్నం వరకు ఆకలి కాదు, నీరసం ఉండదన్నమాట. అన్ని పోషకాలు అందుతాయి కాబట్టి డిష్ అవుట్ చేసుకుని